అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి పెన్షన్‌ని తీసుకునే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి శుభవార్త అయితే చెప్పిందండి. కాకపోతే కొన్ని పెన్షన్లు అనేవి అయితే కట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే రద్దు చేయడం అయితే జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్‌కి సంబంధించి మనకి పెన్షన్ అయితే ఇవ్వబోతుందండి. సో ఇవన్నీ ప్రక్రియలు కూడా ఎప్పుడు ప్రారంభం కానున్నాయి, అలాగే ఈ యొక్క కొత్త పెన్షన్‌కి సంబంధించి ఎప్పుడు మొదలవుతాయి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. సో పెన్షన్దారులందరూ కూడా ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏపీ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే మార్చి నెల పెన్షన్ సంబంధించి కూడా మనకి నిధులు అనేవి అయితే విడుదల చేసి పంపిణీ చేయబోతుందన్నమాట. అయితే ప్రస్తుతం మనకి వృద్ధుల వితంతులకు చూసుకుంటే 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయల వరకు కూడా పెన్షన్ అయితే అందిస్తున్నారు కదా. అయితే ఇప్పుడు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని గుర్తించి ముందుగా దివ్యాంగుల పెన్షన్ అంటే 6,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో ఆ పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారిని అనర్హులను గుర్తించి వారిని తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కువగా మనకి అనర్హులకి ఈ యొక్క పెన్షన్ అయితే వెళ్తుంది. రాష్ట్ర బడ్జెట్లో కూడా ఎక్కువ వీళ్ళకే కేటాయించవలసి వస్తుందని చెప్పేసి అనర్హులు గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తనిఖీలు అనేవి నిర్ణయించడం జరిగిందనమాట. అధికారులు అనేవి ఇంటికైతే రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ పెడితే మాత్రం సో వారిని తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం అక్కడెక్కడే టెస్ట్ చేయడం అయితే అది కూడా ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఇంటి దగ్గర అయితే ఉండండి ఈ యొక్క తనిఖీ సమయంలో అయితే. సో ఈ యొక్క నిధులన్నీ కూడా మనకి యథావిధిగా పెన్షన్ అనేది వస్తుందన్నమాట. మీరు కనుక అర్హులని తేలితే మాత్రం. అయితే కొత్త పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రక్రియ అయితే చేపట్టనుందండి. దీనిపై కూడా త్వరలోనే మనకి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి కొత్త పెన్షన్ కూడా అప్లై చేసేందుకు మనకి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రక్రియ అయితే కొనసాగించబోతుందన్నమాట. దీనిపై కూడా మనకి రేపు ఎల్లుండిలోకి అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.